హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అరుణ్ సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. అవునండి, వీడియోలో ఆల్రెడీ మీరు thumbnail అయితే చూడొచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించిండొచ్చు. బట్ వీడియోలోకి ముందు ఐ వాంట్ షో సంథింగ్. ఈ షర్ట్ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ షర్ట్ అంటే దీంతో దిగిన ఫొటోస్ ఏమైనా ఉంటే పెడతారు. ఐ గాట్ దిస్ షర్ట్ ఫర్ జస్ట్ 30 రూపీస్. అండ్ ఇంకా ఈ కార్గో, దిస్ గుడ్ లుకింగ్ కార్గో, దీంతో దిగిన ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఇది జస్ట్ ఐ బాట్ దిస్ జస్ట్ ఫర్ 100 రూపీస్. అండ్ ఇంకా స్టార్ ఐటమ్ అనుకోండి, దిస్ డెనిమ్ జాకెట్, హౌ యూ కెన్ సీ, క్యాంపస్ సూత్ర బ్రాండ్ నుంచి అయితే ఒరిజినల్. ఇదైతే నేను జస్ట్ 150 రూపీస్కి కొనుక్కున్నా. ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది కదా, ఎక్కడ కొన్నానా ఇంత తక్కువ ప్రైజెస్. కానీ ఇప్పుడైతే యాక్చువల్ మన వీడియో పాయింట్లకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ బేస్డ్ థ్రిఫ్ట్ స్టోర్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గాయస్. నేను ఇవన్నీ థ్రిఫ్ట్ స్టోర్లో కొన్నవే, ఇంత తక్కువ ప్రైస్కి. ఇవే కాదు, ఇంకా చాలా చాలా మంచి పీసెస్ అనేవి, ఇంకా మంచి ఆర్టికల్స్ అనేవి మన థ్రిఫ్ట్ స్టోర్లో కొనుక్కోవచ్చు. మంచి క్వాలిటీ క్లోత్సే కొనుక్కోవచ్చు. ఓకే, బాగానే ఉంది. థ్రిఫ్టింగ్ అంటున్నావు, 30 రూపీస్కే షర్ట్ అంటున్నావు, 100 రూపీస్కే కార్గో ప్యాంట్ అంటున్నావు, 150 రూపీస్కే లైక్ డెనిమ్ జాకెట్ అంటావు. అసలు థ్రిఫ్టింగ్ అంటే ఏంటి బాస్ అని అడిగితే, ఓకే ఐ ఎక్స్ప్లెయిన్ థ్రిఫ్టింగ్ అంటే ఏంటి, నా బిజినెస్ మోడల్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్గా చెప్పాలంటే థ్రిఫ్టింగ్ అనేది ఒక కల్చర్ లాగా అనమాట. వెస్టర్న్ సైడ్ కానీ యూఎస్ సైడ్ కానీ, అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న కల్చర్. మన అంటే ఇండియా సైడ్కి అయితే బాగా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా పాపులర్ అవుతుంది. ప్రీవియస్గా ఉండేది, బట్ చాలామంది ఇంట్రెస్ట్ చూపకపోయేది. ఎందుకంటే లైక్ థ్రిఫ్టింగ్ అనగానే ఏదో చినిగిపోయిన క్లోత్స్ కానీ ఓల్డ్ క్లోత్స్ కానీ వచ్చేవి. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే, నన్ను అడిగితే ఒక షోరూంలో కంటే థ్రిఫ్ట్ స్టోర్లో మంచి మంచి ఆర్టికల్స్ అయితే దొరుకుతున్నాయి, వింటేజ్ క్లోత్స్ అయితే దొరుకుతున్నాయి. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఎగ్జైటెడ్ అనమాట. థ్రిఫ్టింగ్ అనగానే కొంచెం ఎగ్జైటింగ్ కానీ ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు. రీసెంట్గా చెప్పాలంటే లైక్ షార్క్ ట్యాంక్ తెలిసిందే కదా మనకు, చాలా స్టార్టప్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ బిజినెస్ మోడల్స్ అయితే పిచ్ చేస్తుంటారు. అక్కడ కూడా ఇద్దరు లేడీస్ అయితే వాళ్ళ స్టార్టప్ని అయితే పిచ్ చేసినారు. వాళ్ళ స్టార్టప్ మోడల్, ఎంటైర్ బిజినెస్ మోడల్ వచ్చేసి థ్రిఫ్టింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ది బాంబే క్లోత్ షర్ట్ అని వాళ్ళు థ్రిఫ్టింగ్ మీదనే ఒక బిజినెస్ అయితే బిల్డ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక 2 స్టోర్స్, ఫిజికల్ స్టోర్స్ పెట్టి ఆపరేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా కాదు, 2-3 ఫిజికల్ స్టోర్స్ పెట్టి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు థ్రిఫ్టింగ్ అనే వర్డ్ గురించి మాట్లాడుకుంటే, థ్రిఫ్టింగ్ అంటే ఏంటంటే లైక్ ప్రీ ఓన్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీసేల్ చేస్తే మనం బై చేస్తాం అనమాట. లైక్ మనకి ఎప్పటి నుంచో ఉంది, మన అన్న వాళ్ళ బుక్స్ మనం తీసుకుంటాము, వాళ్ళ షర్ట్స్ వాళ్ళకి పైకి అయిపోతే మనం తీసుకుంటాం, ప్యాంట్స్ తీసుకుంటాము, లేకపోతే షూస్ కానీ ఇట్లావే కాదు, చాలా ఓల్డ్ ఐటమ్స్ ఏవో, అంటే వింటేజ్ ఐటమ్స్ అంటారు కదా, ఏవో టేప్ రికార్డర్ అంటే రేడియోస్ కానీ ఇట్లాంటి వింటేజ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మళ్ళీ రీసేల్ చేస్తారు కదా, దాన్నే థ్రిఫ్టింగ్ అని అయితే అంటారు అనమాట. నార్త్ సైడ్ అయితే మంచి ఎక్కువ పాపులర్ అనమాట. బట్ మన సైడ్ అంత ఎక్కువ లేదు థ్రిఫ్టింగ్ కల్చర్ అనేది. మన సైడ్ అయితే అంత ఎక్కువ లేదనమాట థ్రిఫ్టింగ్ కల్చర్ అనేది. నేను ఏమనుకున్నానంటే, ఇవన్నీ నేనైతే సండే మార్కెట్లో కొనుక్కున్నా, అన్ని థ్రిఫ్టెడ్ క్లోత్సే. ఇవి వేసుకొని వెళ్ళంగానే నా ఫ్రెండ్స్ కూడా అరే ఎక్కడ కొన్నావు అనే ఒక మిస్టీరియస్ పాయింట్స్ అయితే రైజ్ చేసారు. నేను అక్కడికే మిస్టీరియస్ అనుకుంటే, నేను ప్రైస్ చెప్పంగానే మళ్ళీ షాక్ అయినారనమాట. సో అంత తక్కువ ప్రైజెస్కే మనం మంచి ఆర్టికల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు థ్రిఫ్టింగ్లో. దీన్ని బేస్ చేసుకునే నేనైతే ఒక బిజినెస్ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ నేను కొన్నదైతే చెప్పినాను కదా, సండే మార్కెట్లో కొన్నా. బట్ అక్కడికి పోయినాక ఇన్ని జంక్స్ ఆఫ్ క్లోత్స్ అయితే ఉంటాయి, అందులోంచి ఇట్లాంటి మంచి పీసెస్ అయితే పిక్ చేసుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడున్న టైంలో అందరికీ అంత టైం అయితే ఉండదు, అంత ఓపిక అయితే ఉండదు. అంతసేపు అక్కడ అన్ని సందులన్నీ తిరిగి అంత ఏదో ఒక పీస్ వెతుక్కోవడం అనేది చాలా మందికి అయితే కుదరదు కదా. సో నేనేమనుకుంటున్నానంటే, లైక్ ఐఎమ్ కరెంట్లీ లివింగ్ ఇన్ బెంగళూరు. ఇక్కడ సండే మార్కెట్కి ఐఎమ్ యాక్సెసిబుల్. సో నేను వెళ్ళి నా ఫ్రెండ్స్కి హెల్ప్ అయ్యేలాగా, అట్లాగే మన తెలుగు కమ్యూనిటీలో ఒక థ్రిఫ్ట్ స్టోర్ ఉండేలాగా నేను వెళ్ళి ఎవ్రీ సండే వెళ్ళి మంచి క్లోత్స్ అయితే పిక్ చేసుకొని వాటిని థ్రిఫ్ట్ స్టోర్లో సెల్ చేద్దాం అనుకున్నా. అది కూడా ఇన్స్టాగ్రామ్ బేస్డ్. ఇది నా బిజినెస్ మోడల్ అయితే. అండ్ నేమ్స్ కూడా అనుకున్నాను, చాలాసేపు బ్రెయిన్ స్ట్రోమ్ అయితే చేసిన. అంటే చాట్ జీపీటీ రెఫరెన్స్ అడిగిన, ఇట్లా గూగుల్లో ఇట్లా డిజైన్స్ కానీ లోగోస్ కానీ ఇవన్నీ చూసి ఒక నేమ్ దగ్గర అయితే స్టిక్ అయినా. స్టిల్ ఇంకా బ్రెయిన్ స్ట్రోమ్ చేయాలి నేమ్స్ అనేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అనుకున్న నేమ్ అయితే థ్రిఫ్టీ టేల్స్ అని అయితే అనుకుంటున్నాను. బిజినెస్ నేమ్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్. అండ్ అట్లాగే దానికి ఒక స్లోగన్ ఉంటేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. అంటే మనం నైక్ చూడంగానే జస్ట్ డూ ఇట్ అని ఉంటుంది కదా, అట్లనే మన బ్రాండ్ అంటే మన స్టోర్కి ఒక స్లోగన్ లాగా అనమాట, థ్రిఫ్టీ టేల్స్, థ్రిఫ్టింగ్ మేడ్ ఫన్, స్టైలిష్ అండ్ అఫోర్డబుల్
ఇది నా లోగో అండ్ బ్రాండ్ నేమ్, స్టోర్ నేమ్ అనేది అనుకుంటున్నాను అనమాట. బిజినెస్ మోడల్ అయితే ఇదే గాయ్స్, థ్రిఫ్టింగ్ బిజినెస్. నా ఫ్రెండ్స్ కోసం అలాగే మన తెలుగు వాళ్ళ కోసం అఫోర్డబుల్ ప్రైజెస్లోనే అండ్ స్టైలిష్ క్లోత్స్ అయితే ఉంటాయన్నమాట మన థ్రిఫ్ట్ స్టోర్లో. కరెంట్లీ ఏదైనా ఏదో బిజినెస్ చేయాలి, డబ్బులు అంటే ఏదో స్టార్ట్ చేయాలి, ఏదో డబ్బులు సంపాదించాలని అయితే కాదు. టు బి హానెస్ట్ నాకు బిజినెస్ అన్న అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్న ఇట్లాంటివి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట నాకు. సో బట్ నేనున్న కరెంట్లీ సిచ్యువేషన్ ఐఎమ్ వెరీ బ్రోకెన్ గాయ్, సో ఫైనాన్షియల్గా కూడా. సో ఇప్పుడున్న స్టేజ్లో నేను స్టార్ట్ చేయగలిగితే ఇదే అని అడితే టు బీ హానెస్ట్ అన్నీ అంటే నా ఉన్న అన్ని ఛాన్సెస్ అన్నీ రెఫర్ చేసుకుంటే నాకు ఎట్లనో ఫ్యాషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్, అంటే అన్ని క్లోత్స్ నుంచి కూడా మంచి క్లోత్ పిక్ చేయగలను, అంటే వర్దీ క్లోత్ అయితే పిక్ చేయగలను. అది నాకు మీద నాకు నమ్మకం ఉంది. సో నేనైతే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. అంటే బిజినెస్ పరంగా చెప్పాలంటే నాకు బిజినెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. బీటెక్లో ఉన్నప్పుడు అంటే ఇంటర్లోనే అది స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు మనకు అంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఫ్రెండ్కి రెఫర్ చేయగానే డబ్బులు వస్తుంది కదా, ఇట్లనే ఒక పెద్ద స్టాలిన్ టైప్లో ఒకరి తర్వాత అని కొంచెం పెద్ద ప్లాన్ అయితే వేసారంటే, బట్ అది చాలా చాలా ఫ్లాప్ అయింది. దాని తర్వాత నా సెకండ్ బిజినెస్ వచ్చేసి నేను నా ఫ్రెండ్ లైక్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం, బైక్ రెంటింగ్ బిజినెస్, వెల్టెక్ బైక్స్ అని. దానికి కూడా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఆ జర్నీ కూడా. లైక్ నేమ్ కోసం బ్రెయిన్ స్టార్మ్ చేయడం, లోగో ఎట్లా పెట్టాలని. లిటరల్గా చెప్పాలంటే మా వైస్ ఛాన్సలర్స్ ఉంటారు కదా, అంటే ద ఫౌండర్స్ హూ కెప్ మా యూనివర్సిటీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేలాగా ఒక లోగో ప్రిపేర్ చేసినాం అనమాట. స్టిక్కర్స్ ప్రిపేర్ చేసి స్టిక్కర్స్ ఎక్కడంటే అక్కడ తెచ్చి అయినో అంత కాకపోయినా కూడా టు బి హానెస్ట్ చెప్పాలంటే మా యూనివర్సిటీలో మా హాస్టల్స్లో మా నేమ్ అయితే సర్క్యులేట్ అయింది ఇట్లా బైక్ రెంటింగ్ బిజినెస్ అనేది. అంత బాగా అనిపించింది నా చెప్పాలంటే. ఇంకా మేము తిరగడానికి ఎంజాయ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అయింది. మాతో బైక్స్ ఉండడం, మేము బైక్స్ రెంట్కి వెళ్ళిన టైంలో మేము తిరిగేది. సో ఇట్లా చెప్పాలంటే బీటెక్లో నా జర్నీ అంతా బాగా అనిపించింది. నా సొంతంగా బైక్ కూడా కొనుక్కున్నా, అదొక ట్రాజడీ లేనిది, మళ్ళీ అది అమ్మేయాల్సి వచ్చింది అట్లా. బట్ జర్నీ బాగా అనిపించింది అని అడితే బిజినెస్. సో నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే కరెంట్లీ ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అంటే నా థాట్స్ అయితే ఇంకా చాలా హై ఉన్నాయి, బట్ నేనున్న స్టేజ్లో ఈ బిజినెస్తో అయితే స్టార్ట్ చేయగలను. ఒక ఇది నా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీలో ఇది ఒక ఎంట్రీ పాస్ లాగా అనమాట. ఇది నేను సక్సెస్ఫుల్గా నడపగలిగితే ఐ కెన్ మూవ్ ఎ స్టెప్ అహెడ్. అది ఇప్పుడున్న చెప్పాలనుకుంటే ఒక స్టేట్మెంట్ లాగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అనే బిజినెస్కి సంబంధించి నేను చెప్తున్నా ఐ గ్యారంటీ. చాలా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చాలా ఉంటాయి అనమాట థ్రిఫ్ట్ స్టోర్స్, మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. చాలా థ్రిఫ్ట్ స్టోర్స్ అయితే ఉంటాయి. బట్ మన తెలుగు కమ్యూనిటీ కోసం, నా ఫ్రెండ్స్ కోసం, మన తెలుగు కమ్యూనిటీ కోసం నేనైతే ఇది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నా యూనిక్ ప్రపోజిషన్ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఐ వాంట్ ఆఫర్ గుడ్ సర్వీస్ అని అడిగితే. చాలామంది క్లోత్స్ అమ్ముతారు అయిపోయింది అంతే, బట్ ఐ వాంట్ ఆఫర్ ఏ ప్రీమియం సర్వీస్. అంటే కొత్త క్లోత్స్ ఎట్లా కొనుక్కుంటే ఎంత ఎక్సైట్మెంట్ వస్తుంది మనకు, అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట నా దగ్గర కొనే వాళ్ళకి. అది నా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయితే అవుతుంది. సో స్టిక్ విత్ మై జర్నీ. ఈ బిజినెస్ని ఎట్లా బిల్డ్ చేస్తాననే జర్నీ అనేది ఒక డాక్యుమెంటరీ లాగా అంటే స్టేజెస్ డిఫరెంట్ స్టేజెస్లో అయితే రికార్డ్ చేస్తుంటాను. సో స్టిక్ విత్ మై జర్నీ. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, లేకపోతే ఇట్లా ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, థ్రిఫ్ట్ స్టోర్ అన్న ఎగ్జైటింగ్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా వాళ్ళకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నా కమ్యూనిటీ ఇప్పుడున్న ఒక 595 మెంబర్స్ అయితే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్. సో వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ నేనైతే ఓకే ఐ కెన్ డూ దిస్, నాకు వీళ్ళు ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితేనే ముందుకు వస్తున్నాను అనమాట. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకున్నా, ఇప్పటివరకు ఉంది నాకు సపోర్ట్. మీ సపోర్ట్ ఇక మీదటి ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకంటే ఐఎమ్ గెట్టింగ్ ఇంటూ యాక్చువల్ బిజినెస్ కదా. సో మీ సపోర్ట్ కావాలైతే అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఇది ఒక సిరీస్ లాగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, దీంట్లో నెక్స్ట్ ఇంకా వస్తాయి. అది ఇవాళకి వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం.